థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ సినిమా మేము ఎంతగా నమ్మామంటే, ఇది అంటే దేర్ ఆర్ డెఫినెట్లీ అంటే మనం అబద్ధం మాట్లాడకూడదు, నిజాలు మాట్లాడుకుందాము. ఈ సినిమా నచ్చిన వాళ్ళకి ఎంత విపరీతంగా నచ్చిందంటే, అసలు నాకు ఫోన్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్తున్నారు. నచ్చని వాళ్ళకి నచ్చట్లేదు. అది దట్స్ ఓకే. బట్ వాట్ వీ బిలీవ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈస్ ద ఒరిజినల్ వాయిస్. మేము పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి చూపులు వచ్చినప్పుడు అదొక 70 లక్షల్లో తీస్తే అది ఎలా ఒక ట్రెండ్ సెట్ చేసిందో తెలుసు. కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ, మల్లేశం కానీ, రాజావారు రాణి గారు కానీ. రాజావారు రాణి గారు వచ్చినప్పుడు కిరణ్ రవికిరణ్ని వీ ట్రస్టెడ్ ఎమ్. అండ్ ఇప్పుడు అతను ఏం చేస్తున్నారో తెలుసు. అలాగా వరుణ్ కానీ, నందు కానీ, యామిని కానీ, వీళ్ళందరూ దాని వెనక పడిన కష్టం అన్ని సినిమాకి కష్టం ఉంటుంది. కష్టం ఒక్కటే కాదు, మేము దాంట్లో ఉన్న ఒక ఒరిజినల్ వాయిస్ని మేము నమ్మాం. ఓకే, దెర్ ఆర్ మల్టిపుల్ కామెంట్స్ సేయింగ్ ఇది కొంచెం ఆఫ్ బీట్గా ఉంది, కొంచెం మనకు నచ్చే విధంగా లేదు అని. కానీ ఆ క్యారెక్టరు ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉందో అతని బిహేవియర్ని మేము నమ్మాం. ఆ బిహేవియర్ని హానెస్ట్గా చూపించారు. అది అంటే మనం ప్రతి సినిమాని ఒకేలా చూడకూడదు అనేది నేను ఒక ఫిల్మ్ క్రిటిక్ కూడా. నేను ఒక 10 పుస్తకాలు రాశాను సినిమా గురించి. ఆ నాలెడ్జ్తో మాట్లాడుతున్నాను. ఒక ప్రొడ్యూసర్గానో లేకపోతే ఈ సినిమాని ప్రమోట్ చేసిన వాళ్ళగా మాట్లాడకుండా, మనం జనరల్గా ఆడియన్స్కి కూడా నేను అంటే చెప్పేది ఏంటంటే, మనం ప్రతి సినిమాని ఒకేలా ఎలా చూస్తాము, చూడకూడదు కూడా. నేను కేర్ ఆఫ్ కంచరపాలెం ఫస్ట్ మేము స్క్రీనింగ్ వేసినప్పుడు ఇది యూట్యూబ్లో పెట్టండి, ఈ మొహాలు ఎవరు చూస్తారా అన్నారు. కానీ ఈరోజు ఎక్కడుంది ఆ సినిమా? మన తెలుగు సినిమా చరిత్రలో ఎలా అయితే అది నిలిచిపోయిందో, ఈ సినిమా కూడా ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, కానీ ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ హిస్టరీ ఫర్ ద యూనిక్ లాంగ్వేజ్. చాలా అంటే గొప్ప గొప్ప ఫిల్మ్ మేకర్స్ నుంచి ఇన్స్పిరేషన్ ఉంది. ఆ ఇన్స్పిరేషను మన తెలుగులో ఇలా కొత్తగా కూడా తీయొచ్చు అనే దానికి ఇది ఒక బెంచ్ మార్క్ అవుతుంది. ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ నెరేటివ్, ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఎడిట్. చాలా విషయాల్లో అంటే ఫస్ట్ హాఫ్లో ఆ క్యారెక్టర్ పడుతున్న ఆవేదన కానీ, ఆ ఆవేదన ప్రకారమే ఫస్ట్ హాఫ్ ఎడిట్ ఉంటుంది. అతను ఎప్పుడైతే కూల్ డౌన్ అయ్యి ఇంటర్వెల్ నుంచి ఒక తన జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నాడో దాన్ని బట్టి ఎడిటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇవన్నీ కొంచెం డీప్గా చూడగలిగితే ఈ సినిమా అసలు చాలా ఒక అద్భుతం. ఇది చూడగలిగిన వాళ్ళు మాత్రం ఈ సినిమాని ప్రతి ఒక్కరికి చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఒక గొప్ప అవకాశం ఈ వీకెండ్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. Thank you, sir. Thank you so much. And next,